రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెను పట్టకుండా ఎందుకు వ్యవహరిస్తోంది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? అటు నెట్వర్క్ ఆసుపత్రులు ఎన్ని రోజులు పట్టుపట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె అంటే 1-2 రోజులు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 20 రోజులు దాటుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో చలనం లేదు. దీనిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఆ భయంతోనే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఒక భయంతోనే నెట్వర్క్ ఆసుపత్రులు ఈ సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రచారం అయితే సాగుతోంది. ఏపీలో ఆరోగ్యశ్రీ పథకానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతూ వచ్చాయి. అయితే దాదాపు అన్ని ప్రభుత్వాల్లో బిల్లులు పెండింగ్లో ఉండేవి. వారు వినతులు ఇచ్చేవారు, సమ్మె హెచ్చరికలు జారీ చేసేవారు. ప్రభుత్వం సైతం దిగివచ్చేది, పెండింగ్ బిల్లులు చెల్లించేవారు. యథావిధిగా సేవలు కొనసాగిస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏకంగా 20 రోజులు దాటింది, కానీ ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ కాలేదు. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళనకు ఒకే ఒక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అదే యూనివర్సల్ హెల్త్ స్కీమ్. ఇది పూర్తిగా బీమా పథకం. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తుంది. సంబంధిత బీమా కంపెనీ అనారోగ్యానికి గురైతే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 25 లక్షల రూపాయల క్యాష్ లెస్ వైద్య సేవలు అందించాలి. ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఈ కీలక యూనివర్సల్ హెల్త్ స్కీమ్కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే ఈ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2500 వరకు ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులున్నాయి. ఆపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వమే ఏడాదికి ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఉచిత వైద్య సేవలు అందించేది. వైసీపీ హయాంలో చివరి 6 నెలల పాలనలో మొత్తాన్ని 25 లక్షలకు పెంచారు. కానీ ఇది ప్రభుత్వంపై అదనపు భారం. అందుకే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తెస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. తక్కువ సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. గతంలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ అప్రూవల్ కోసం దాదాపు 3 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు 6 గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒకసారి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తే తమ పాత బకాయిలు నిలిచిపోతాయని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు భావిస్తున్నాయి. వైఎస్ఆర్ హయాంలో 2700 కోట్ల రూపాయలు బకాయి ఉండేది. ఒకవైపు కూటమి ప్రభుత్వం చెల్లింపులు చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సింది 3000 కోట్ల రూపాయలకు పైమాటే.